హాయ్, వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చేపలతోని కూర చేశాను. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ఈ కూరని అయితే ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క చేపల కూర కూడా ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్క టేస్ట్తో అందరినీ నోరూరించే విధంగా సూపర్గా ఉంటాయి. ఎలా చేశానో మన కిచెన్లోకి వెళ్దాం. ముందుగా ఏంటంటే చేపలని తీసుకొచ్చుకునేసి అవి నీట్గా రెడీ చేసి పెట్టుకోవాలా. వీటి పేరు ఏంటంటే బేడిసే చేపలు అంటున్నట్టు. ఇవి చిన్నవి, ముళ్ళు కూడా తక్కువ, సూపర్ రుచిగా ఉంటాయి. ఇవి కాలువలో పట్టినవి అన్నట్టు, సూపర్గా మంచి రుచి ఉంటాయి అన్నట్టు. అంటే ఒక్కొక్క చేపకు ఒక్కొక్క గుణం ఉంటుంది, అంత బాగుంటాయి అన్నట్టు. ఇవి నిమ్మకాయ కంటే కొద్ది ఎక్కువ సైజు చింతపండు అయితే తీసుకోండి. దీన్ని ఈ విధంగా విడదీసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు అయితే పక్కన పెడితే నానిపోతుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్యాన్ పెట్టుకునేసి దాన్ని కాస్త వేడెక్కనివ్వండి. ఇప్పుడు ఒక 15 నుంచి 20 ఆ మధ్యలో ఎండుమిరపకాయలు తీసుకునేసి ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మెంతులు, ఒక స్పూను బియ్యపు గింజలు, చెక్క, 3 లవంగాలు, కరివేపాకు చిన్న కప్పు నిండా సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత వీటిని మనం బాగా రోస్ట్ చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇందులో నూనె వేసే అవసరం లేదు. ఈ టైప్లో బాగా వేగిన తర్వాత మాడకుండా ఉండాలి. తీసి ఒక ప్లేట్లోకి వేసుకునేసి వీటిని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుండ పెట్టుకుంటే ఆ కుండ కాస్త వేడెక్కనిచ్చి ఒక 2 గంటలు నూనె వేసుకోండి. ఒక స్పూను ఆవాలు, ఒక వెల్లిగడ్డని తీసి తోలు మొత్తం తీసి ఒక గడ్డ వేయండి. 2 ఎర్రగడ్డలని చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి వీటిని బాగా వేగనివ్వండి. ఇవి ఏంటంటే తొందరగా మగ్గటానికి ఒక చిటికెడు, అంటే సగం స్పూను అంతమందం పసుపు సరిపోతుంది, అది వేసుకోండి. వేసిన తర్వాత కరివేపాకు నిగనిగలాడేది, అది కొద్దిగా మంచి స్మెల్ వచ్చేదని చూసి వేసుకోండి. అది వేసిన తర్వాత కాస్త అలా వేగనిచ్చేసి టమోటాలని సన్నగా పొడవుగా కట్ చేసి వీటిని కూడా వేసుకోండి. నేనైతే ఒక 2 నుంచి 3 దాకా, అంటే చిన్న సైజు పెద్ద సైజు చూసి వేసుకోండి. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ వేసుకునేసి వీటిని కాస్త అలా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు మనం మూత పెట్టి బాగా డమ్మననివ్వాలి 2-3 నిమిషాల సేపు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకునేసి దాంట్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకొని చల్లారబెట్టిన ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని దాంట్లో వేసి మనం ఇప్పుడు పౌడర్ కొట్టుకోవాలి. చూడండి, ఈ టైప్లో మెత్తగా, అంటే తోలగలు ఎక్కువ శాతం లేకుండా ఈ టైప్లో మెత్తగా పొడి కొట్టుకోండి. ఈ టైప్లో కొట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టమోటాని తీసుకునేసి, కొంచెం పెద్దది చిన్నదో మీ ఇష్టం, దాన్ని కూడా కట్ చేసి అందులో వేసుకునేసి ఇందాక నానబెట్టుకున్న చింతపండును కూడా అందులో వేసుకోండి. వేసుకున్నాక మీదకించి ఆ చింతపండు నీళ్ళనే ఇప్పుడు అది పేస్ట్ చేయడానికి ఎన్ని అవసరం అన్ని నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా ఈ వేలో పేస్ట్ చేసుకోండి. ఈ టైప్లో వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ కుండ మీద మూత తీసి చూద్దాం. ఇప్పుడు కాస్త అడుగలా కలబెట్టుకోండి. ఈ విధంగా కలబెట్టిన తర్వాత ఇందాక ఏదైతే మనం పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నామో ఆ పేస్ట్ని తీసుకొచ్చి అందులో వేసుకోండి. అవి వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకునేసి మధ్యలోకి విరిసి వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలబెడుతూ కాసేపు అలా ఉడకనివ్వండి. ఈ విధంగా కాస్త అలా ఉడికిన తర్వాత ఆ మిక్సీ జారులో కొన్ని నీళ్లు పోసి ఆ మసాలా కూడా వేస్ట్ పోకుండా అందులో నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు బాగా మరగనివ్వండి. ఈ టైప్లో తుక అంటూ ఉడికే విధంగా బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒక గ్లాసు నుంచి 1.5 గ్లాసు, అది మీకు ఎన్ని అవసరమో అన్ని నీళ్ళు పోసుకోండి. పోసుకున్నాక రుచి చూసి ఉప్పు వేసుకోండి, సాల్ట్. ఈ విధంగా కాస్త కలబెట్టేసి మూత పెట్టి ఇది బాగా తెరిలే వరకు ఉడకబెట్టండి. చూడండి, ఈ టైప్లో తెల్లితే సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఆ టైంలో మంచి స్మెల్ వస్తుంది, మనకు అర్థమవుతుంది. ఈ విధంగా తెరిలిన తర్వాత మనం ఏదైతే చేపలని రెడీ చేసి పెట్టుకున్న చిన్న చేపలని, ఆ చేపలని అందులో వేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు పచ్చి చేపలు కలబెట్టినా ఇబ్బంది లేదు. ఈ టైప్లో కాస్త కలబెట్టుకోండి.
కలబెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాల సేపు అయితే ఉడకనివ్వండి. అది తర్వాత మనకి పులుసు ఎంత అవసరమో అంత చూసుకోండి. ముక్క ఉడికిందా లేదా ఒకసారి కూడా చెక్ చేసుకోండి. కాకపోతే ఈ విధంగా తిప్పాలి. తిప్పిన తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీర వేసుకునేసి మనం ఒక్కసారి ఇప్పుడు ఆ గెంటి పెట్టైనా సరే ఏంటంటే పసా కలబెట్టకుండా జాగ్రత్తగా నిదానంగా, ఎందుకంటే సన్న చేపలు కదా తొందరగా చిదిరిపోతాయి. ఈ టైప్లో నిదానంగా చూసుకోండి. ముక్క ఎలా ఉన్నది, పులుసు ఎలా ఉంది, ఓకేనా? ఈ టైప్లో చూసుకుంటే ఏంటంటే ఆ స్మెల్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ టైప్లో చేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుంది. వేడి అన్నంలోకైతే రుచిగా ఉంటుంది. అదిరిపోయే రుచితో మన చేపల కూర మిస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి తిని కామెంట్ రూపంలో పెట్టండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది. ధన్యవాదాలు.